ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జలవనరుల శాఖ ఆధ్వర్యంలో నంద్యాల మండలం కానాల గ్రామంలో జలధార జలహారతి 100 రోజుల కార్యక్రమాన్ని మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత అనే ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. నీటి భద్రతను పెంపొందించడం మరియు సాగునీటి సంఘాలను మరింత బాధ్యతాయుతంగా భాగస్వామ్యం చేయటమే లక్ష్యమన్నారు. ఈ అవగాహన మరియు అభివృద్ధి కార్యక్రమం నంద్యాల వ్యాప్తంగా 100 రోజుల పాటు నిరంతరంగా కొనసాగుతాయన్నారు. జలవనరుల శాఖ నంద్యాల జిల్లా వారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు గ్రామాల వారీగా సాగనున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడుకోవాలని, సాగునీటి వనరుల రక్షణలో మరియు నిర్వహణలో సాగునీటి సంఘాలు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. 100 రోజుల పాటు జరిగే ఈ జల సంరక్షణ ఉద్యమంలో రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, జలవనరుల శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు స్థానిక రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని వారికి మనమందరం ఇటువంటి మంచి అవకాశం ఇచ్చాం. గతంలో కూడా 4-15 సంవత్సరాల క్రితం ఈ ఆలయ అభివృద్ధి కోసం ఎన్నో మంచి పని చేశాం. డాక్టర్ సురేష్ రెడ్డి గారు ఉన్నారు. ఆ రోజు వీళ్ళందరూ కలిసి ఏకగ్రీవంగా ఆయనకి వెళ్ళుకొని ఆ రోజు ఇక్కడ సేవ చేసే భాగ్యాన్ని కలిగించారు. కానీ ఈరోజు మనము శివాలయాలు ఎన్ని ఉన్నాయో నంద్యాలలో, మన నంద్యాల అంటే ప్రధానమంత్రి అంటే నంద్యాల అంటే నవనందంతో కూడిందే నంద్యాల. నంద్యాల ఉండే పరిసర ప్రాంతాల చుట్టుపక్కల ఉండే నవనందులందరూ కలిపి నంద్యాలని పిలుస్తూ ఉన్నాం. అందులో ప్రధానమైనది నిన్ననే ఉండడం ప్రధానమంత్రి కూడా వేరు. అక్కడ ఆలయ అభివృద్ధి కోసం అడగలేదు, కానీ అక్కడ చైర్మన్ చలంబాబు బాగానే పనిచేస్తూ ఉన్నాడు. ఎందుకంటే వసతి గృహాలు కూడా ఏర్పాటు చేసినాడు ఆయన. చాలా మంచి వసతి గృహాలు ఏర్పాటు చేసి అక్కడ వసతి గృహాలు, కానీ అతి ముఖ్యంగా మనకు కావాల్సింది స్త్రీ పురుషులు వచ్చినప్పుడు టాయిలెట్స్ కావాలి. అంటే మనకు వాష్రూమ్స్ గుర్తిగా లేవు. ఎవరైనా వచ్చినప్పుడు మగవాళ్ళైతే ఎక్కడైతే అక్కడ మలమూత్ర విసర్జన చేస్తారు, కానీ మహిళలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ దానికోసం తను ప్రత్యేకంగా కట్టాడు. మనం కూడా నేను హరిచంద్ర కార్యక్రమం చెప్తా ఉన్నా, మీరు ఎందుకంటే దీనికి మ్యాచింగ్ గ్రాంట్ ఉంటుంది, మీకు తెలుసు. మీ దగ్గర మ్యాచింగ్ గ్రాంట్ ఇక్కడ ఉందో చూసి మిగతాది, ఎందుకంటే తెలిగేశ్వర రెడ్డి గారికి కూడా వారి ఊర్లు ఇచ్చారు. వారు ఊర్లు ఇచ్చినప్పుడు తెలిగేశ్వర రెడ్డి రాష్ట్రంలో చెప్తాడు, తెలిగేశ్వర వచ్చి ఒకటే రోజులో 40 లక్షలు చేసినాడు. తెలిగేశ్వర రెడ్డి గారితో చెప్తాడు ఎప్పుడు జన్మ, కానీ నమ్మలేదు వండరు. నిజంగా ఊళ్ళో ఆయన 25 లక్షల రూపాయలు చేసి దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తే ఇమీడియట్ ₹1,32,00,000 ఇప్పించారు. ఇప్పుడు పోయినాడు. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్,
ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.